శివరాత్రి రోజు శివలింగం దర్శించి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్యమంటారు. విశాఖలో ముక్తేశ్వర ఆలయంలో జ్యోతిర్లింగ దర్శనంతో పాటు భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఆలయ వర్గాలు కల్పించాయి. దీంతో ముక్తేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. జ్యోతిర్లింగ విశిష్టతపై మరింత సమాచారం అనురాధ మనకు అందిస్తారు. ముక్తేశ్వర ఆలయంలో జ్యోతిర్లింగాల దర్శనం భక్తులందరికీ కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి జ్యోతిర్లింగాలకి స్వయంగా భక్తులు విశేషంగా అభిషేకాలు పూజలు చేసుకునే అవకాశం ఈ ఆలయంలో ఉంటుంది. శివరాత్రి రోజు ఒక్క శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్యఫలమని భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చి మొత్తం జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా దర్శించుకొని భక్తులంతా కూడా స్వయంగా అభిషేకాలు చేసుకుంటున్నారు. ఇది ఈ ఆలయంలో స్నపన మందిరంగా ఇక్కడున్న ఆలయ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ మెంబర్స్ మనకు చెప్తూ ఉన్నారో, అంటే ప్రతి ఏటా కూడా ఇక్కడ శివరాత్రి రోజు అలాగే కార్తీక మాసంలో చాలా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ మొత్తం జ్యోతిర్లింగాలకి స్వయంగా జలాభిషేకం చేసి ఎంతో పుణ్యఫలంగా వాళ్ళంతా కూడా భావిస్తూ ఉంటారు. అసలు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి, ఈ జ్యోతిర్లింగాల ప్రత్యేకత ఏంటి, ఇక్కడ మనతో వాళ్ళంతా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఇక్కడ చూస్తే కనుక చాలా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా స్వయంగా శివుడికి శివలింగాలకి పూజలు చేసుకుంటున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. ఇది చాలా పర్వదినం. కానీ ఇంత పరవశించిపోతూ స్వయాన మొత్తం అన్ని జ్యోతిర్లింగాలకి పూజలు అభిషేకాలు చేస్తున్న మహత్తరమైన మహిమాన్వితమైన అనుభూతి ఇది. ఏమంటారు? ఇది భక్తులు చేసుకున్న అదృష్టంగా భావించాలమ్మా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఇటువంటి అరుదైనటువంటి ఆలయం ఎక్కడ లేదు. ఇది జ్యోతిర్లింగాలయంలో కాకుండా దీనిలో స్నపన మందిరం కూడా ఉంది. స్నపన మందిరం అంటే భక్తులు స్వయంగా చేసుకోవచ్చు. అదే కాకుండా శివ పంచాయతీలో ఉన్నటువంటి స్నపన మందిరం ఈ జ్యోతిర్లింగాలయం. కాబట్టి ఇందులో వినాయకుడు, అమ్మవారు, శ్రీచక్రం ఉంటుంది. అలాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అలాగే లక్ష్మీనారాయణుడు ఉంటాడు, సూర్యనారాయణ మూర్తి. వీళ్ళంటింటినీ కలిపినటువంటి దాన్నే శివ పంచాయతనం అంటారు. అటువంటి ప్రత్యేకత కలిగినటువంటి జ్యోతిర్లింగాలు ఇంకెక్కడా లేదు. కాబట్టి విశేషంగా భక్తులు ఇక్కడ రావటం, పూజలు చేసుకోవటం, తరించడం జరుగుతోంది. ఇక్కడ ఒక్క అభిషేకం చేస్తేనే శివరాత్రి రోజు కోటి జన్మల పుణ్యఫలం అంటారు. ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటేనే ఎంతో పాప పరిహారం జరుగుతుంది అంటారు. కానీ ఈ రోజు మొత్తం జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా విశాఖపట్నంలో ఒకే దగ్గర దర్శించుకొని స్వయంగా అభిషేకాలు చేసుకుని ఒక మహిమాన్వితమైన ఘటన ఈ రోజు ఇక్కడ. మీరేమనుకుంటున్నారు? అంతా విశాఖపట్నం జిల్లాలోనే మొదట ఇది ఉన్నదన్నమ్మా. అందరికీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. స్వయంగా చేతులతో వాళ్ళు కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు. దాని మీద అంతా భక్తిభావంతో వచ్చి విపరీతంగా జనం వస్తున్నారు. చూడొచ్చు మనం మొత్తం భక్తులందరికీ కూడా ఈ శివుడికి, ఈ శివాలయంలో ప్రత్యేకంగా ఈ అభిషేకాలన్నీ కూడా చేసుకునే అవకాశం ఇచ్చారు. ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటేనే ఎంతో పుణ్యఫలం వస్తున్న శివరాత్రి రోజు ఈ రోజు మొత్తం భక్తులందరూ కూడా అన్ని శివలింగాలకి కూడా ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఇది చాలా మహిమాన్వితంగా మేమంతా కూడా భావిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి విశాఖపట్నంలో అన్ని శివాలయాలు భక్తులతో పోటెత్తుతూ శివనామ స్మరణతో మారుమరాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, HM TV.